చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలోని సుగాలిమిట్ట అనే గ్రామమిది. ఈమె పేరు మూడే మంగమ్మ. సుగాలిమిట్ట గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. సుగాలిమిట్ట చిన్న తాండాకి చెందిన మూడే మంగమ్మ భర్త పేరు గోవిందనాయక్. ఈ దంపతులకు 6 సంతానం. 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసిన గోవిందనాయక్ 3 ఏళ్ల క్రితం మరణించాడు. ఇంటి భారమంతా మంగమ్మ మీదే పడింది. భర్త అండతో అప్పటి వరకు ఆనందంగా గడిపిన మంగమ్మ జీవితంలో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. కాని అలా అధైర్యపడితే తన పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందని ధైర్యాన్ని కూడగట్టుకుంది మంగమ్మ. కానీ ఏం చెయ్యాలో, తన పిల్లల్ని ఎలా పోషించాలో తెలియని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఆమె కుటుంబాన్ని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆదుకుంది. మంగమ్మ అనే ఆమె కూలి పని చేసుకుంటూ ఏదో కష్టాలు పడుకుంటూ బిడ్డల్ని పోషించుకుంటూ ఉన్నది. తర్వాత ఉపాధి హామీ పథకం రానిచ్చి మంగమ్మ ఈ బిడ్డల్ని ఆ ఉపాధి పనులు చేసుకుంటూ పోషించుకొని కష్టపడి ఆ బిడ్డలు చదివించుకుంటూ పక్కన ఇంకా 10 మందికి ఉపాధి గురించి చెప్తూ 10 మందికి చేయూతనిస్తూ మంచి రైతుగా మారి 10 మందికి ఉపాధి కింద చేయూతనిస్తూ ఆదర్శగా నిలిచింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం సహాయంతో మంగమ్మ తనకున్న 2.5 ఎకరాల పొలంలో 1 ఎకరా మామిడి మొక్కల్ని నాటింది. ఎన్టీఆర్ జలసిరి పథకం సహాయంతో మంచి దిగుబడులను రాబట్టింది. ఆ చిన్నపాటి ఆదాయంతో ఎంతో స్ఫూర్తిని పొందిన మంగమ్మ తన మిగిలిన 1.5 ఎకరా భూమిలో ప్రభుత్వం అందించిన సహాయంతో టమోటా, మిరప, మొక్కజొన్న తదితర పంటలు పండించి ఏడాదికి 50,000 రూపాయల నుండి 60,000 రూపాయల వరకు సంపాదిస్తోంది. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో సేంద్రియ ఎరువుల్ని పెంపొందించే భాగంగా తన వ్యవసాయ క్షేత్రం వద్ద వర్మీ కంపోస్ట్ యూనిట్ ని స్థాపించింది. తన కుటుంబాన్ని పోషిస్తోంది. మంగమ్మని ఆదర్శంగా తీసుకుని సుగాలిమిట్ట గ్రామంలోని మహిళలు తమ జీవన ఉపాధుల్ని పెంచుకుంటున్నారు. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఒక ఫారం ఫండ్ తవ్వుకున్నాం సార్. దాని పంట సంజీవి అనేసి తవ్వుకున్న తర్వాత అక్కడ ఒక చిన్న మోటార్ పెట్టి అక్కడి నుంచి పంపు సెట్ పెట్టి కొట్టి నీళ్లు కొట్టి ఫస్ట్ తొలిసారిగా మిరప చెట్లు, వంకాయ చెట్లు, తర్వాత మొక్కజొన్నలు, టమోటా ఇవన్నీ పండిస్తున్నాం సార్. ఒక రోజు వారి కూలీగా ఉన్న మేము ఒక రైతు కుటుంబంగా మారడానికి మా కుటుంబము ఉపాధి హామీ కారణము. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద మూడే మంగమ్మ లాంటి ఎంతో మంది పేద మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడడమే కాక తమ కుటుంబాన్ని కూడా పోషిస్తున్నారు.